ఫ్రెండ్స్, వెల్కమ్ టు బందర్ రుచులు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బెల్లం కొమ్ములు. దీనికోసం ముందుగా ఒక బౌల్లో మైదా పిండి తీసుకున్నానండి. దానిలో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకున్నాను. దానిలోనే ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను. దానిలోనే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పించ్ సాల్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకుంటున్నాను. లైట్గానే కలుపుకుంటున్నానండి. సెమీ సాఫ్ట్గా ఉండేలాగా మొత్తం పిండి అంతా బాగా కలుపుకుంటున్నాను. పైన కలుపుతున్నానండి. అలా సాఫ్ట్గా కలుపుతున్నాను. ఇప్పుడు చూసారా, ముద్ద కట్టింది. నెయ్యి సరిపోయిందండి ఈ పిండికి. ఇప్పుడు దీనిలో నీళ్ళు పోసుకుని చపాతీ ముద్దలా కలుపుకుంటున్నాను. పిండంతా ముద్దలు అయ్యే వరకు కొంచెం నీళ్ళు తీసుకొని పిండంతా కలిసేలాగా మొత్తం అంతా కలుపుతున్నానండి. మాకైతే 1/2 గ్లాస్ వాటర్ పట్టిందండి. ఈ వాటర్ అయితే సరిపోద్ది. ఇప్పుడు మొత్తం అంతా పిండిని గట్టిగా పట్టుకున్నది కలిపేస్తున్నాను. చక్కగా నీట్గా మొత్తం అంతా కలిసేలాగా ఒక ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు ఇలా నీట్గా కలుపుకుంటున్నాను. ఫామ్ అయ్యిందండి. ఒక ముద్దలా వచ్చేసింది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పిండి సరిపోద్దండి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టి ఒక పావు గంట దాన్ని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు దాన్ని చిన్న ఉండలుగా చేసుకొని నేను వీటిని కొమ్ముల్లాగా ఒత్తుకుంటున్నాను. కొమ్ములు అన్నాను కదండి, బెల్లం కొమ్ములు అంటే. కొమ్ముల కోసం నేను ఇలాగా చిన్న బాల్స్లా చేసుకుని వాటిని ఇలా ఒత్తుకుంటున్నాను. కొమ్ములు అంటే ఇలాగే ఉంటాయి కదండి, బెల్లం కొమ్ములు, పంచదార కొమ్ములు. మన ఇష్టం అండి. పంచదార అయినా చేసుకోవచ్చు, బెల్లం అయినా చేసుకోవచ్చు. బెల్లం కన్నా పంచదార కాస్త తెల్లగా ఉంటాయి. బెల్లం టేస్టే బాగుంటుంది కాబట్టి, బెల్లం ఆరోగ్యం కాబట్టి నేను బెల్లం కొమ్ములే చేస్తున్నాను. అన్ని కొమ్ములు ఇలాగే మొత్తం అంతా పిండి అంతా చేసేసుకుంటున్నాను. మనం పాల తాలికలు కూడా ఇలా చేసుకుంటాం, కానీ ఇంకా కొంచెం పలచగా చేసుకుంటాం, సన్నగా చేసుకుంటామండి. మొత్తం అన్నీ చేసేసుకుని దాని తర్వాత మొత్తం అన్ని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లా నేను డీప్ ఫ్రై చేసుకోవడానికని మొత్తం అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. స్వీట్ షాప్లో కొమ్ములు అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. అలానే ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. పిల్లలంతా ఇష్టంగా తింటారు. ఈ కొమ్ములు చాలా బాగుంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్లో దాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టానండి. హైలో పెడితే ఒకసారి మాడిపోతాయి కాబట్టి నిదానంగా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ వేసేస్తున్నాను. నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టానండి. మీడియం కూడా పెట్టలేదు, లో ఫ్లేమ్లోనే పెట్టాను. ఇప్పుడు పైకి లేసి చూసారా, దాని తర్వాత మొత్తం అంతా అట్లకి అంతటిగా అయ్యే పైకి వేసి చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లన్నిటిని ఫ్రై చేస్తాను.
కలర్ చేంజ్ అవుతుంది కదండి, నిదానంగా కలర్ మారుద్ది. ఇది మైదా పిండి కాబట్టి ఇంత తొందరగా కలర్ ఏం మారదు. స్లోగానే కుక్ చేసుకోవాలండి వీటిని ఎప్పుడైనా సరే. లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది, పైన మాడిపోద్ది. స్నాక్స్ ఎప్పుడైనా సరే పిల్లలకి ఇంట్లో చేసి పెట్టుకుంటేనే హైజీనిక్గా ఉంటుందండి. అందుకే నేను కొంచెం లేట్ అయినా ఇంట్లోనే చేసి పెడతాను. ఇలాగే మీరు కూడా ఎప్పుడైనా సరే చిన్న చిన్న ఇలా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. చూసారా, మొత్తం కలర్ అంతా ఇప్పుడు మారింది, బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు వీటిని నేను ప్లేట్లోకి తీసేసుకుంటాను. మొత్తం అన్నీ ఇలాగా ఆయిల్ కూడా ఏం ఎక్కువగా ఏం తెలుసదండి, చాలా బాగుంటాయి. చూసారా, క్రిస్పీగా వచ్చాయి. నా దగ్గర ఇంకా మిగిలినవి కూడా ఇంకొకసారి మొత్తం అన్నీ వేసేసుకొని వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకదాంతటి అన్నీ వేసేసి అన్నీ ఫ్రై చేసేస్తున్నాను. మొత్తం అయిపోయినాయండి. ఇప్పుడు బెల్లం కోసం, పాకం కోసం ఒక బాణీ పెట్టి దానిలో 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఎంతైతే మైదా పిండి తీసుకున్నాను అంతే పావు కిలో బెల్లం తీసుకున్నానండి. దీనిలో ఒక హాఫ్ గిన్నె వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు పాకం రెడీ అవుతుందండి. మొత్తం బెల్లం అంతా కరిగేంత వరకు ఇప్పుడు మొత్తం అంతా కరిగిపోయిందండి. పాకం రెడీ అవుతుంది. ఇంకా కొంచెం అవ్వాలండి. కొంచెం లేతగా ఉంది. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాను, 1 టీ స్పూన్. దీన్ని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకుని ఇప్పుడు పాకం అయిందండి. ఇప్పుడు దీనిలో నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొమ్ములన్నీ వేసేస్తున్నాను. కొమ్ములన్నీ వేసేసి మొత్తం ప్లేట్ కలుపుతూ ఉంటే మొత్తం పాకం అంతా అన్ని కొమ్ములు పీల్ చేసుకుంటాయండి. మొత్తం పాకం అంతా కొమ్ములకు పట్టించేస్తున్నాను. కొమ్ములన్నిటికి పాకం బాగా పట్టిందండి. చూసారా, మొత్తం అంతా ఇలాగా కొమ్ములన్నిటికి పట్టేలాగా బాగా తిప్పుకోవాలండి. మొత్తం అంతా కొమ్ములకి పాకం పట్టించేసానండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటానండి.